వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే భీమిలి నియోజకవర్గం పెదనాగమయ్యపాలెం పంచాయతీలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన అతిథిగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రీసర్వే పూర్తి చేసి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 13,000కి పైగా రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేయాలని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన పోలమాంబ, భూలోకమ్మ, రవణమ్మ, దుర్గాలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని ప్రారంభించారు. 63.15 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఆలయం నిర్మాణం పూర్తయిందని తెలిపారు. చాలా మంది బాధపడుతున్నారండి. ఇప్పుడు ఎట్లా అన్ని డిసిప్లిన్ స్టేట్ చెప్పండి జూలైపోయింది. జూలైపోయినా కూడా ఆర్టీఓ గారు ఆ ప్రైజ్ చూడలేదు. ఆర్టీఓ గారు చెప్పి అర్థం కూడా ప్రత్యేక చెప్పి నిర్వహిస్తూ అవకాశం మాట్లాడుతున్న సిద్ధంగా కోరుతున్నాను. ఒక మంచి కార్యక్రమం ద్వారా మన భీమిలి మండలంలో మనం ప్రోగ్రాం మొదలుపెట్టాం. మరి ఒక మంచి విశాలమైన ప్రాంతం ఈ ఆలయం లోపలికి వస్తే ఒక మంచి భావన కలుగుతా ఉంది. చాలా చక్కగా నిర్మాణం చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా దీని మీద కళ ఇది. దీన్ని మనం కంప్లీట్ చేసి కూడా ఒక 2-3 నెలల నుంచి ఓపెనింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా రకరకాల కారణాల వల్ల చేసుకోలేకపోయాం. ఫైనల్ గా ఆ పోలమాంబ అమ్మ తల్లి ఆశీస్సులతోటి ఈ రోజు మనం దాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. త్వరలోనే మీ ఈ ఇష్యూస్ ఏమి ఉన్నాయి, కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏమున్నాయి, అలాగే పక్కనే టీవీస్ లాంటి వాళ్ళు సిఎస్ఆర్ చేత అనే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ గుడి ఎలాగే చేశారు, అలాగే ఇందులో ఎక్కడెక్కడ టీవీసాలు చేయగలుగుతారు, ఎక్కడ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడి ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ మనం పరిశీలన చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. భీమిలి మండలం సింగనబంద పంచాయతీలో మాజీ సర్పంచ్ మద్దెల వెంకటరమణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయన అభిమానులు, పంచాయతీ ప్రజలు ప్రత్యేకంగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మద్దెల వెంకటరమణ రాజకీయ పయనంలో అందించిన అభిమాన సహకారాలకు కృతజ్ఞతలు తెలుపుతూ మద్దతుదారులతో ఎల్లప్పుడూ ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్, యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైల్వే కోడూరులోని పోస్టాఫీస్ పక్కన ఒంటేల్ సిద్దయ్య కాంప్లెక్స్ వైపు వీధి 365 రోజులు మురుగునీటిలో నానబడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది. స్థానికులు పంచాయతీ అధికారుల వద్ద సమస్య పరిష్కారాన్ని కోరుతున్నారు. వీధి వ్యాపారస్తులు అద్దెలు చెల్లిస్తూనే వర్షాకాలంలో రోడ్డు నీటితో నానబడడం కొనసాగుతోంది. స్థానికులు ఓట్లిచ్చి గెలిపించిన అధికారుల వద్ద తక్షణ చర్యలు తీసి వీధి ప్రజలకు న్యాయం అందించాలని కోరుతున్నారు. లక్ష్మీనగర్ ఏరియాలో 10వ వార్డులో ఈ విధంగా ఇళ్ల నీళ్ళన్నీ బయటకు వదులుతున్నారు. అలాగే ఇల్లు జరిగిన నీళ్లు కావచ్చు, బాత్రూమ్ నీళ్ళు కావచ్చు, అనేక నీళ్ళన్నీ ఏరియాలో వీధుల్లో ప్రవహిస్తున్నాయి. దీనికి సంబంధిత అధికారులు, పంచాయతీ సంబంధించిన అధికారులు దీన్ని స్పందించి దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ మురుగునీరు లేకుండా డ్రైనేజీ కానీ లేకుంటే ఏదైనా ఏర్పాటు చేసి అప్పటి వరకైనా ఆ ఇంటి ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసి అలా అయిన పరిస్థితుల్లో వాళ్ళకి నీటి కుళాయిలు బంద్ చేయాలని కోరుతున్నాం. అన్నమయ్య జిల్లా పుంగనూరు బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి కారు ఆటోను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 2 మృతి చెందారు. మిగతా బాధితులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మదనపల్లి బెంగళూరు రోడ్లో మరో వ్యక్తి కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆసుపత్రి చేరుకుని క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ను ఆదేశించారు.
చీరాల పేరాల భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వైసీపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజా సంక్షేమం కూటమి బాధ్యతగా ఉంటే హింసాత్మక ధోరణి వైసీపీకి సొంతమన్నారు. భూ సర్వే లోపాలు, పాస్ పుస్తకాలపై వ్యక్తిగత చిత్రాల ముద్ర, లక్షల రూపాయల వృధా ఇదే ప్రభుత్వ విధానానికి నిదర్శనమని కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పాలాభిషేకం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు చేస్తారు? గొప్ప మనుషులు అయితే పాలాభిషేకం చేయించుకుంటారు. మనుషులు అంటే మనుషుల మీద చేయం, ఏదో ఫోటోల మీద వాటి మీద చేస్తాం. రక్తాభిషేకం చేసేది ఎవరు? పిశాసులు. అంటే ఇతను ఏ జాతికి సంబంధించిన వాడు, దేనికి సంబంధించిన వాడు? ఒక పిశాసు. అంటే ఆ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? మొన్న ఆయన బర్త్డే రోజున ఇక్కడ కూడా వీరంగం దొక్కారు. తీస్తే బెడ్ తీపించాలి. వీరంగం దొక్కితే బెడ్ తీయమని చెప్పారు పోలీసులకి. ఏం చేశారు తెలుసా మీకు? ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పొట్టేళ్లు కోసి రక్తాభిషేకం చేశారు ఈ పెద్ద మనిషి. ఇంకోటి మాట్లాడతారు మీరు అందరూ, మీకు సభ్య సమాజం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి చెప్తున్నా. ఈయన ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత రేపు 80 సీట్లు దాటితే గంగమ్మ జాతరలో రప 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 కోసినట్టుగా జనాన్ని గొంతులు కోస్తారంట మా అందరికి. ఇవాళ ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు జరిగినటువంటి దాన్ని మళ్ళా తీర్చిదిద్ది మళ్ళా తిరిగి మీకు ఈ పాస్బుక్ ఇవ్వడానికి ప్రభుత్వం పడుతున్న కష్టం ఎంతో చాలా కష్టపడుతుంది. మనస్తత్వం ఎంత చాడిజమో పార్టీలు ఉండొచ్చు, ప్రభుత్వాలు ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారిని చూసి ఈయనకి పట్టం కడితే ఈయన పైచాచికమైన ఆనందానికి చివరికి పాస్బుక్లు లేవు, ఏమీ లేవు. ఎవరన్నా అడిగేవాళ్ళు ఉన్నారంటే అడగడానికి కూడా భయం. ఎవరన్నా నోరెత్తి అడిగితే ఏం జరుగుతుంది అన్నటువంటి భయంతో 5 సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు మనం టైం ఇస్తే తండ్రిని చూసి కొడుకు అవకాశం ఇచ్చారు. కానీ చివరికి జరిగింది ఏంటి? ఇదే పరిస్థితి కానీ మళ్ళీ మీరు మనందరం కళ్ళు మేలుకొని మొత్తం మళ్ళా మనం స్పృహను కోల్పోయి మళ్ళా వచ్చి ఈ రోజు ఒక మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం మనం ఎన్నుకున్నాం కాబట్టి ఇవాళ మంచి జరుగుతుంది, సుపరిపాలన జరుగుతుంది. ఇవాళ మేము బాపట్ల రుక్మిణి సమేత పాండురంగస్వామి దేవాలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి శివముక్కోటి మహోత్సవం నిర్వహించబడింది. లింగోద్భవ సమయంలో గణపతి పూజ, పుణ్యాహవచన, పంచామృతాలు, పల్లరసాలు, కొబ్బరి బోండాలు, విభూది, పన్నీరు, సుగంధ ద్రవ్యాల ఆవాహనం జరిగింది. ప్రధాన అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు అభిషేకం నిర్వహించి అలంకరణ, పూజ, నీరాజన, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు అధిక స్వామివారిని దర్శించుకున్నారు. అజాయమానో బహుదా విజాయతే అజో అధిపురుషః కథిదావ్యకల్పయన్ కావురూపాదా ఉచ్ఛయతే నాన్యః పంథా విద్యతే యనాయ అజాయమానో బహుదా విజాయతే అజో అధిపురుషః కథిదావ్యకల్ప. సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసలకాల
అగ్నికి ఆహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7:30 గంటకు వైదిక పూజలు, వాస్తు హోమం, పంచామృత స్నానం అనంతరం 9:30 నుండి 10కి పూర్తి అగ్నికరణ జరుగుతుంది. దగ్ధరథ సకలాలను వాహనకారులు చిన్న ముక్కలుగా చేసి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భస్మం చేసి నదీ సంగమంలో నిమజ్జనం చేస్తారు. భక్తులు వీక్షించడానికి స్వాగతం పలుకుతున్నారు. తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు వైదిక కార్యక్రమం నిర్వహించడానికి, అనంతరం రథశకలాలను తొలగించి నదీ తీర ప్రాంతంలో ఆ యొక్క రథశకలాలను పూర్తిగా దగ్ధపరిచి అనంతరం వచ్చినటువంటి ఆ భస్మాన్ని మాత్రమే జలంలో నిమజ్జనం చేయవలసిందిగా మా వైదిక కమిటీ నిర్ణయం చేసి ఆ ప్రకారంగా శిథిలమైనటువంటి విగ్రహాల్ని నదిలో నిమగ్నం చేయడం అనేటువంటిది పూర్వం నుంచి ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పబడుతున్నాయి. కాబట్టి అదే విధముగా ఇది ఎంతకాలము ఆగడానికి కారణం ఏంటంటే ఏదో పోలీసు వారు దాంట్లో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉంది అనేటువంటి భావంతో ఇంతకాలం ఆప్ చేశారు. అదే అధికారులు అందరూ కూడా ఇప్పుడు దాన్ని తీసేయచ్చు అనేటువంటి అనుమతి ఇచ్చారు. కాబట్టి దేవాదాయ శాఖ వారు దీన్ని పూనుకుని రేపు 3వ తారీఖు అంటే రేపు శనివారం నాడు ఉదయం 8 గంటలకు ప్రారంభించి ఆ రథాన్ని పూర్తిగా యువతలకు తీసి దానికి కావలసినటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసి ఆ రథ చక్రాలన్నింటిలో కూడా సంగమం దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ మళ్ళీ ఒక దానికి ఏర్పాటు చేసినటువంటి రథ చక్రాలని దగ్ధం చేసి పూర్తిగా ఆ బూడిది బొగ్గులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నదిలో నిమజ్జనం చేయడానికి ఆ అధికారులు అందరూ కూడా ఆదేశించి మింజమూరు రామరంగాచార్యుడని నేను ఈ రోజు ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం రంగనాయకపురంలో శ్రీరామ వంశవృక్షం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ పాదకుల ప్రదర్శన నిర్వహించారు. ఆలోచనతో వీధులలో ప్రజలు జై శ్రీరామ్ నినాదాలతో సందర్శించారు. భారతదేశంలోని అనేక గ్రామాలను సందర్శించి ప్రజలకు అందుబాటులో ఉంచిన ఈ ప్రదర్శన ద్వారా భక్తులు రామభక్తిని అనుభవిస్తున్నారు. ఈ కార్యక్రమం స్థానికులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగించిందని తెలిపారు. మన తెలుగు వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెడుతున్నాను అక్కడ అయోధ్యలో. అందుకని ఎవరు వచ్చినా కానీ వినియోగించుకోగలరు నా ప్రార్థన. నేను అక్కడ వంశవృక్షం శ్రీరామ వంశవృక్షం ట్రస్ట్ ద్వారా వంశవృక్షం అంతా పెడుతున్నా. 108 అడుగులు రాముల వారి విగ్రహం పెడుతున్నాను. సీతమ్మ వారి వంశం, రాముల వారి వంశం మొత్తం అందరి విగ్రహాలు తయారు చేయించి అక్కడ పెద్ద మ్యూజియం లాగా పెట్టి పెద్ద టెంపుల్ దేవాలయం కట్టాలని నా కోరిక. విగ్రహాలని మహాబలిపురంలో తయారవుతున్నాయి. అదే ప్రాసెస్ లో అందరికి చెప్పి సహకారం అడుగుదామని నేను ఈ ధనుస్సులను బాలరాముని తీసుకొని అన్ని ఊళ్ళు తిరుగుతున్నా. అన్ని పెద్ద పెద్ద దేవాలయాల్లో పూజలు చేయించి అక్కడ స్వామివారికి సమర్పిస్తాను. అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి తాళరేవు రావడం జరిగింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్. ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 Flash News Telugu షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు.
మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సమీపంలో ద్విచక్ర వాహనదారుడు మద్యం సేవించి పోలీస్ స్టాపర్ను తప్పించి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కాకినాడ సీఐ చైతన్య కృష్ణ అందరి పరిస్థితిని గమనించి వారిని 108 అంబులెన్స్ ద్వారా మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. పోలీసులు పూర్వ వివరాలు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పంగలూరు మండలం తూర్పు తక్కెళ్లపాడు గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. 20 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన మంత్రి లబ్దిదారులకు రాజముద్రత కలిగిన నూతన పట్టాదారు పుస్తకాలను అందజేశారు. ఆయన గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం చేస్తూ హక్కుదారుల ఫోటోలు లేకుండా పుస్తకాలు జారీ చేసిన దోషాన్ని పేర్కొన్నారు. మంత్రివర్యులు గౌరవ శ్రీ డాక్టర్ డోలా బాలవీరేంద్ర స్వామి గారికి, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు గారికి, కందుకూరు సబ్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన రైతులకి, ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. గత వైసీపీ ప్రభుత్వంలో పట్టదారి పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ఉండేది. కేవలం పబ్లిసిటీ పిచ్చితోటి వేల కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా నవరత్నాల పేరు చెప్పి ప్రతి ఒక్కరిని, మనలాంటి అమాయక ప్రజలందరినీ దోచుకొని వారిని ఇంకా నిరుపేదలు చేశారు. అదేవిధంగా పంగలూరు మండలంలో రైతులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. పొలానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా అధికారులు అండగా ఉంటారు, నాయకులు అండగా ఉంటారు, కూటమి నాయకులు అండగా ఉంటారు. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలు సక్సెస్ఫుల్ గా మన ప్రభుత్వంలో అమలవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరికి భయపడద్దు. మన కూటమి ప్రభుత్వం రైతులందరికీ అండగానే ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా అధికారులు దగ్గరుండి పనులు చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ ఒకసారి ఆలోచించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. పట్టదారు పాస్బుక్ కార్యక్రమానికి వచ్చేసేటువంటి మన ప్రియతమ నాయకులు, మంత్రివర్యులు గౌరవ శ్రీ డాక్టర్ డోలా. కనిగిరి పెన్షనర్ల అసోసియేషన్ సభ్యులు ఎస్టీఓని సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు తమ్మినేని పెద్దిరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల్లో ఎస్టీఓ కార్యాలయ సిబ్బంది ఎల్లప్పుడూ సహకరిస్తున్నారన్నారు. ఎస్టీఓ అభివృద్ధిపై దృష్టి ఉంచి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అనేక సభ్యులు పాల్గొన్నారు. ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ మా పెన్షనర్స్ కనిగిరి విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేయడానికి వీరిని సందర్శించడానికి వచ్చాము. అందరికీ మా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాకు ఎస్టీఓ గారు కానీ ఎస్టీఓ ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా అన్నీ ఇబ్బందులు లేకుండా మాకు సహకరిస్తున్నారు. మేము ఎక్కడి నుంచి నేను ఫోన్ చేసి అడిగినా కానీ మాకు సరైన సమాచారం అందించి మాకు అనేక విధాల సహకారం అందిస్తున్నారు. పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు తోడ్పాటు అందిస్తున్నారు. వారికి మా కనిగిరి విశ్రాంత ఉద్యోగ సంఘం తరఫున స్టాఫ్కి, తర్వాత మన ఎస్ఓ ఆఫీసర్ గారికి మా సంఘం తరఫున. మార్కాపురం జిల్లా కనిగిరి పీసీపల్లి మండలం చౌటగోగులపల్లి గ్రామంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు క్యూఆర్ కోడ్ సౌకర్యంతో రైతులకు పంపిణీ చేయబడ్డాయి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఇప్పుడే ఒక రైతుకు సంబంధించిన పొలాన్ని ఇక్కడ స్కాన్ చేస్తే దగ్గరలోనే ఉంది, 2 నిమిషాల్లో మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తే నేను అడిగితే వారు వాస్తవం అంటే పొలంలో ఎక్కడికి వెళ్ళాలో కూడా జీపీఎస్ ద్వారా ఆ పొలంలోకి మనం వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేయడం. ఈ పట్టాదారు పాస్కల్లో గొప్పతనం ఏంటంటే ఆ రైతుకు సంబంధించిన వివరాలతో పాటు ఖాతా నంబర్తో పాటు ఇక్కడ మళ్ళీ మ్యాప్ కూడా దీనిలో చూడడం జరిగింది. ఎక్కడ స్కాన్ అక్కడ చేస్తే జీపీఎస్ ద్వారా అక్కడ కూడా వెళ్ళే విధంగా ఉంది. ఇది కొత్తది వచ్చినా బాగా పంపిణీ చేసుకున్నా అమ్ముకున్నా కూడా మనం మంచిగా ఉన్నాయి, తప్పులు లేకుండా చేసి కరెక్ట్గా చేసే జరుగుతూ ఉంది. దీంతో పాటుగా రెవెన్యూలో ఉన్నటువంటి 22A భూములకు కూడా మనం పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రిగా కంకణం కట్టుకున్నారు. దానిలో ఉన్నటువంటి చుక్కల భూములు కావచ్చు, గర్భకండ్రికలు కావచ్చు, అదేవిధంగా అగ్రిమెంట్ల మీద పెట్టినటువంటి సాదా మైనామాలు కావచ్చు, శివాయి జమీందారు భూములు కావచ్చు, వీటన్నిటికీ కూడా పరిష్కారం చేయబోతున్నాం. అదేవిధంగా అసైన్మెంట్ భూములకు కూడా తొందరలోనే అసైన్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకు 20,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో మా ప్రభుత్వమే. రైతుల సంక్షేమానికి రైతుల కోసం కట్టుబడడం. ఇంతకుముందు రైతు రథాలు ఇచ్చినా, పనిముట్లు ఇచ్చినా, ఫామ్ మెకనైజేషన్ చేసినా రైతుల కోసం అన్ని విధాలుగా ఉన్నాం. ఈరోజు రైతు సంక్షేమం కోసం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులను కోరుకుంటున్నారు. ఇప్పుడే ఒక రైతుకు సంబంధించిన పొలాన్ని ఇక్కడ స్కాన్ చేస్తే దగ్గరలోనే ఉంది, 2 నిమిషాల్లో మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తే నేను అడిగితే వారు వాస్తవం అంటే పొలంలో ఎక్కడికి వెళ్ళాలో కూడా జీపీఎస్ ద్వారా ఆ పొలంలోకి మనం వెళ్ళే విధంగా. అరకులోయ పోలీస్ స్టేషన్ నుంచి రాజధాని జంక్షన్ వరకు గంజాయి వ్యతిరేకంగా 3K రన్ నిర్వహించబడింది. ప్రధాన అతిథి పాడేరు డీఎస్పీ అభిషేక్ మాట్లాడుతూ గాంజా సాగు, రవాణా, వినియోగం నుండి ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. గాంజాతో పట్టుబడితే కఠిన శిక్షలు విధించబడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ క్యాంపెయిన్, ఈ మ్యారథాన్ 3K మ్యారథాన్ అండ్ సైకిల్ ర్యాలీస్ మన రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీ పోలీస్ శాఖ యొక్క ఇనిషియేటివ్ ద్వారా గత 2 నెలల నుంచి మనం చేయడం జరుగుతుంది. సో ఇది మనం పాయకరావుపేటలో మొదలుకొని ఇచ్చాపురం వరకు చేస్తున్నాము. సో ఈ యాంటీ గాంజా క్యాంపెయిన్ అనేది మన ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్ గారు, మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపీఎస్ మరియు మా రేంజ్ డిఐజీ సార్ శ్రీ గోపీనాథ్ జెట్టి సార్ అండ్ మా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ సార్ యొక్క కంప్లీట్ ఇనిషియేటివ్ అండ్ గైడెన్స్ ద్వారా మేము ప్రజలకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. మేము ఇట్లా యంగర్ జనరేషన్స్తో పాటు ఇట్లా మ్యారథాన్స్, సైకిల్ ర్యాలీలు అన్నీ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా గాంజాయి విషయంలో లెథార్జిక్గా ఉండి ఎటువంటి యాక్టివిటీస్ చేసినా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. కేసెస్ చాలా స్ట్రిక్ట్గా. సో ముఖ్యంగా ఈ క్యాంపెయిన్, ఈ మ్యారథాన్ 3K మ్యారథాన్ అండ్ సైకిల్ ర్యాలీస్. అరకు పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం చలి తీవ్రంగా పెరిగి పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 6:30 గంటలకు అరకు మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీలు నమోదు కాగా సింగిల్ డిజిట్ చలి పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. గత 2 రోజులతో పోల్చితే ఈ చలి మరింత గజగజ వణికించే స్థాయిలో ఉంది. చల్లని వాతావరణంలో పర్యాటకులు సాహసికమైన ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చని తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరాణ సమయంలో వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణలు చేసి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శన భాగ్యం కలిగిందని, రాష్ట్ర ప్రజలు సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. చాలా అద్భుతమైనటువంటి స్వామివారి దర్శనాన్ని చేసుకున్నాం. చాలా ఆనందం.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం మొత్తం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ధన్యవాదాలు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సచివాలయ ఉద్యోగుల పనితీరు నిర్లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి చేరి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డు వంటి వివరాలు రికార్డు చేయాలన్నారు. సెక్రటరీ గారు, ఇక్కడ ఉండబడిన సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేసే పరిస్థితులు లేరు. మేము వస్తా అంటే వాళ్ళందరూ మాకు పెన్షన్ అంటే దేనికి సచివాలయంలో 10 మందిని పెట్టి వాళ్ళకి కుర్చీలు, టేబుల్లు పెట్టి దేనికి పెట్టినారు? సక్రమంగా పనిచేయడం లేదు సచివాలయ వ్యవస్థలో. ఎండిఓ గారికి చెప్పినాను, ఒక 4 రోజుల వరకు వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదని ప్రతి ఒక్కరి ఈ వార్డులలో పోయి విచారించి అది మన అన్ని రికార్డు తయారు చేయమని చెప్పిన. ఒక 4 రోజుల తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఎవరైనా ఇటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండబడిన సెక్రటరీ గారు, ఇక్కడ ఉండబడిన సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేసే పరిస్థితులు లేరు. మేము వస్తా అంటే వాళ్ళందరూ మాకు పెన్షన్ అంటే దేనికి సచివాలయంలో 10 మందిని పెట్టి వాళ్ళకి కుర్చీలు, టేబుల్లు పెట్టి దేనికి పెట్టినారు? సక్రమంగా పనిచేయడం లేదు సచివాలయ వ్యవస్థలో. ఎండిఓ గారికి చెప్పినాను, ఒక 4 రోజుల వరకు వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదని ప్రతి ఒక్కరి ఈ వార్డులలో పోయి విచారించి అది మన అన్ని రికార్డు తయారు చేయమని చెప్పిన. ఒక 4 రోజుల తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఎవరైనా ఇటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండబడిన సెక్రటరీ గారు, ఇక్కడ ఉండబడిన సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేసే పరిస్థితులు లేరు. మేము వస్తా అంటే వాళ్ళందరూ మాకు పెన్షన్ అంటే దేనికి సచివాలయంలో 10 మందిని పెట్టి వాళ్ళకి కుర్చీలు, టేబుల్లు పెట్టి దేనికి పెట్టినారు? సక్రమంగా పనిచేయడం లేదు సచివాలయ వ్యవస్థ. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.